నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లోకి వచ్చాక కనీసం 2.5 సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా? ఒకవేళ బయటికి పొరపాటున వస్తే ఇంటి మీద దాడి చేయించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి 10 కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి, చిత్తూరు అవనండి, నెల్లూరు అవనండి, ఎక్కడికెక్కడ ఆపివేయడం, మాట్లాడకుండా, స్పీచ్ ఇవ్వకుండా, ఎక్కడికెక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ల దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు రగడేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకి ఇవాళ అండగా ఉన్నాడు. చేయించారా? ఓకే. మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమి చేయలేదు. తిరగండి ఫ్రీగా అని చెప్పి వదిలేశారు. అంటే మీరు ప్రజలు చంపేస్తున్నారు, కార్లు ఎక్కించి చంపిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఆపండి బాబాయ్, కార్ల మీద చంపేస్తున్నారు, మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా, డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. మరి ఇది మీరు ప్రజల్లో ఎందుకండి? మన రాష్ట్ర ఆడపడుచులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో. పోలవరాన్ని తొక్కి నారు తీశారు, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు, అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు, మా జిల్లా వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు, ఏరేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు. ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని, ఒక పక్కన సామాన్య ప్రజల్ని అనగదొక్కి ఆర్థికంగా ఎదగకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ పరిపాలన గురించి మాట్లాడడం, మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏమని అడగలరు? ఏం తప్పు చేసింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు? చూపించండి దమ్ముంటే. లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి. డిఎస్సి పిలిచారు, ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి, ముఖ్యంగా 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది. ఒక పక్కన ఉద్యోగాలు వరదలా వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో. ఇవన్నీ చూసి అసూయతో ఈవేళ ఇది డైవర్షన్ చేయాలి. అన్నదాత సుఖీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎలా ఇచ్చేస్తున్నాడు? ఇది డైవర్షన్ చేయాలి. లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు, ఇది డైవర్షన్ చేయాలి. తల్లికి వందనం వచ్చిన పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు. మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరికి ఇచ్చారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు. మమ్మల్ని తెలుగుదేశాన్ని తిరగనిలేదే 2 ఏళ్ళు, బయటకు వస్తే కేసులు. అంచేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎంచేతంటే ప్రజలే కోరుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కార్లు ఎక్కించి చంపేస్తున్నారు.